అన్నా తమ్ముడు మూవీ చాలా బాగుంది, అందరూ వచ్చి చూడొచ్చు ఫ్యామిలీ తోటి. 75 కోట్లు పెట్టి తీసిరన్నారు. 75 కోట్లకు అంత మంచి సినిమా తీసిరంటే గ్రేటే కదన్నా. దిల్ రాజు అన్న మీకు టెన్షన్ పడకండి, 100% 75 కోట్లకు 500 కోట్స్ వస్తాయన్న. 100% సినిమా చాలా బాగుంది, నీట్గా ఉంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్, సెంటిమెంట్ ఉంది. కానీ చాలా వరకు కాన్సెప్ట్ డిఫరెంట్గా, ఫారెస్ట్లో తీసిన ఎఫెక్ట్స్, అసలు ఫైట్స్ డిఫరెంట్, చాలా బాగుంది. కానీ ఇంకొక ఫైట్ అన్న వేరే లెవెల్ ఫైట్ ఏంటంటే ఫారెస్ట్లో చుట్టుముట్టు మంటల మధ్యలో డెలివరీ చేస్తారన్న. అది సెంటిమెంట్, కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ ఫైట్కి అయితే నేను ఫిదా. చాలా బాగుంది సినిమా, అందరూ చూడండి ఫ్యామిలీ తోటి. నీట్గా ఉంది, చాలా బాగుంది, వల్గరిటీ లేదు, ఎక్కడ బోర్ లేదు అన్న. లయ క్యారెక్టర్ వేరే లెవెల్, వేరే ఉంది సినిమా, ఎక్సలెంట్. అసలు అద్భుతం అనుకోవచ్చు. నితిన్ అన్న కెరియర్లో ఒక మంచి స్టోరీ తోటి బ్లాక్ బాస్టర్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, తమ్ముడు సినిమా చాలా బాగుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా దిల్ రాజు గారు అంటేనే ఒక ప్రొడక్షన్ వాల్యూస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్. అలాంటిది నిజంగా ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్లో చూసారు. బీజే ఉంది భయ్య, నిజంగా స్టార్టింగ్ నుంచి ఒక లెవెల్ అనుకుంటే ఇంటర్వెల్లో ఉంటుంది బీజేం, అసలు వేరే లెవెల్లో వచ్చింది, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ నితిన్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే బ్లాక్ బాస్టర్ ఎట్టు మీద ఎట్టు కొడతాడు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎవరు భయ్య అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇంతమందిగా చెప్పారు చాలా మందికి. ఇక్కడ ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ ఏమో బ్యాచ్ తయారైంది. అంటే కావాలని ఒక పెద్ద హీరోలను మాత్రమే పైకి లేపాలి అన్న ఒక పెట్టుకుని, ఒక జాబ్నెస్ పెట్టుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని చెప్తారా, డబ్బులు తీసుకోకుండా చెప్తారా, వేరే వాళ్ళు హీరోలు ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా నాకు తెలియదు. కానీ కావాలని సినిమా టికెట్ కూడా నిజంగా చెప్తున్నా భయ్య, తమ్ముడు సినిమాకి నీ మార్నింగ్ వచ్చినా టికెట్ కూడా దొరకలేదు భయ్య. ఐమాక్స్లో నాకు టికెట్ కూడా దొరకలేదు. నీ నానా కష్టాలు పడి పిఆర్ఓని వాళ్ళ నీళ్ళని అడుక్కొని మరీ సినిమా పోయినా, సినిమా చూసి బయటకు వచ్చినాక నా ఒపీనియన్ కాదు, 10 మందిని చెప్పాను కదా, 8 మంది దాకా అడిగి వాళ్ళ ఒపీనియన్ తోటి నేను రివ్యూ చెప్తాను. నాకు బాగా అనిపించింది. బయట వాళ్ళు ఏమనుకుంటారు, జెన్యున్ పర్సన్ అన్నారు. ఇక్కడ చాలామంది చెప్పే వాళ్ళు ఉంటారు కదా రివ్యూయర్స్, వాళ్ళతో కాదు భయ్య, జెన్యున్గా అడిగిన, జెన్యున్గా వాళ్ళ ఎమోషనల్ వాళ్ళంతా మాట్లాడే విధానం తీసుకొని మాట్లాడి. లయ గారి క్యారెక్టర్ నిజంగా చెప్తున్నాయి కదా భయ్య, కంబ్యాక్ అంటే ఈ సినిమాతో అక్క క్యారెక్టర్స్ కానీ మెయిన్ ఏంటంటే బిజీ అయిపోతుంది తనకి. 10-15 ఆఫర్స్కి ఈ సినిమా ద్వారా తనకు ఖచ్చితంగా ఆఫర్స్ అనేది వస్తుంది. ఆ సిస్టర్స్ క్యారెక్టర్ అంటే లయ గారు అని మళ్ళీ క్రియేట్ చేసుకుంది తన క్యారెక్టర్. చాలా మంది ఆడియన్స్ థియేటర్ లో కూర్చొని సినిమా చూడకుండా అందరూ మొబైల్ చూసుకోవడం చూస్తున్నారని చెప్పి బ్రో, నీకు ఆడ అల్లరి చేసే లొల్లి అల్లరి మామూలుగా లేదు. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, తమిళ ఆర్టిస్టులకి ఇట్లా ఉంటారు కొంతమంది, అన్నీ ఉన్నాయి బ్రదర్. ఫైట్స్ నాకైతే ఎక్కువ మెయిన్గా ఫైట్స్ బాగా నచ్చినాయి బ్రదర్. ఫైట్స్ కానీ ఆ ఎమోషనల్ కానీ ఫైట్స్ కానీ అది వేరే లెవెల్. లేడీస్తో ఫైట్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పొద్దు, కొన్ని రివీల్ చేయొద్దు. మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా చెప్తున్నా ఓ అంటారు, కానీ అసలు అరే ఏం సినిమా అని మాత్రం ఫీల్ అవ్వరు, అలా ఉంటుంది సినిమా. సినిమాలో కొంతవరకు పాజిటివ్ ఉంది బ్రో, కొంతవరకు నెగిటివ్ ఉంది. సినిమా వచ్చేసి ఓకే పర్లేదు అనిపిస్తుంది మనకు. మొత్తం ఒక విజువలైజ్ వండర్ అంటే చూసిన విధంగా ఓకే పర్లేదు, ఒక మంచి సినిమాను చూసాం అనిపిస్తుంది. నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నితిన్ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది మనకి. అంటే మూవీలో ప్లస్ పాయింట్ ఎక్కడ ఉంది, మైనస్ పాయింట్ నితినే ప్లస్ పాయింటే నితిన్ బ్రో. అండ్ డిఓపి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఫైట్స్, అలాగే హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ కొట్టుకుంటారు. అది చూడడానికి మనకు చాలా అరే ఇన్ని రోజుల తర్వాత హీరోయిన్ కొట్టుకోవడం చూసాము ఫైట్, అలా చాలా బాగా అనిపించింది సినిమాలో. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫైట్ కూడా చాలా హైలైట్ అయిపోద్ది ఈ సినిమాకి. నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ బ్రో స్టోరీ నరేషన్, అంటే మనకు చెప్పాలనుకునే విధంగా చెప్పాడు, బట్ ఇంకా అది కొంచెం చూపించాల్సింది ఇంకా చాలా బాగా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. స్టోరీ పరంగా వీక్ ఉంది, మిగతా అన్ని డిఓపి పరంగా డైరెక్షన్ పరంగా అన్నీ బాగుంది. టైటిల్కి న్యాయం ఉంది, బట్ అది మనకు పాజిటివ్ వేలో చూసుకుంటే పాజిటివ్ అనిపిస్తుంది, నెగిటివ్ వేలో చూసుకుంటే నెగిటివ్ వస్తుంది. హిట్ అని చెప్పలేం బ్రో, యావరేజ్ అని చెప్పొచ్చు సినిమా. కానీ ఎందుకంటే సినిమాలో చాలా వరకు మైనసెస్ కూడా ఉన్నాయి. ప్రమోషన్ చేశాడు, కంబ్యాక్ అంటే చెప్పలేము బ్రో, కష్టపడి అయితే పడ్డాడు, కంబ్యాక్ అనేది చెప్పలేము. సినిమా బాగుంది బాగలేదు అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది బ్రో. నేను చూసిన విధంగా నాకు కొన్ని ప్లేసెస్ కనిపించాయి, కొన్ని అలాగే నెగిటివ్స్ కూడా కనిపించాయి. నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్లో వచ్చే ఫైర్ ఫైట్ కానీ, తర్వాత హీరోయిన్స్ కొట్టుకునే ఫైట్ కానీ చాలా బాగా అనిపించింది. లయ గారు యాక్టింగ్ బాగుంది. ఆ లయ గారి కంటే ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. పర్లేదు బ్రో, అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు,
సో పర్లేదు, బాగానే ఉంది. లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది కదా, సో మనం తీసుకుంటాం. మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ నితిన్ 2.5 బ్రో. మూవీ వచ్చేసి చాలా ఫ్యామిలీ మూవీ అండి. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు. ఫుల్ ఫ్యామిలీ మూవీ. కన్నీళ్ళు పెట్టేసేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ మాత్రం చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడవలసిన సినిమా. నితిన్ గారి యాక్టింగ్ వచ్చేసి చాలా క్లాస్గా చేశారు, క్రయింగ్గా చేశారు, చాలా సూపర్గా చేశారు. ఫ్యామిలీ మాత్రం చూడవలసిన. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ మంచి సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. లయ గారు కూడా వచ్చేసి 20 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అప్పట్లో తను హీరోయిన్, ఇప్పట్లో మళ్ళీ చాలా బాగా యాక్టింగ్ చేశానండి. అక్క సెంటిమెంట్, తమ్ముడు, అక్క మీద ఉన్న ప్రేమ, తమ్ముడు యాక్టింగ్ విరిగా తీసేశాడు. అక్క కూడా జీవించేసింది. చాలా బాగుంది. సారీ, వావ్ అనే సీన్స్ ఏమున్నాయంటే, వావ్ అనే సీన్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ మెల్లిగా స్టోరీ మెల్లిగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ 10 నిమిషాలు ఏమీ అర్థం కాదు. 10 నిమిషాల తర్వాత మెల్లిగా అర్థమవుతుంది. అక్క సెంటిమెంట్ ద్వారా సినిమా రన్ అవుతుంది స్లోగా. ఫ్యామిలీ వాళ్ళకైతే చిన్న బోరు కూడా కొట్టదు. సీతమ్మ వాకిట్లో సినిమా ఎలా చూసారో ఫ్యామిలీ ఆడియన్స్ అలా కొంచెం చూస్తారండి. ఎందుకంటే ఇప్పట్లో ఫ్యామిలీ మూవీస్ ఏం లేవండి. స్లోగా వచ్చి కొంచెం గూస్ బంప్స్ కూడా రప్పించిందండి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ లో. ఇంత ఫైట్స్ ఇంతగానో ఉంటాయని అసలు అనుకోలేదు ఈ క్లాస్ మూవీలో. ఫైట్స్ ఎలా ఇవ్వాలో అలాగే ఇచ్చాడండి. ఎప్పుడు రిమార్క్ ఇవ్వద్దండి. సినిమా ఎలా ఉందో అలాగే చెప్పాలి. డైరెక్షన్ మెల్లిగా ఇచ్చాడు వకీల్ సాబ్, చెప్పనవసరం లేదు. వకీల్ సాబ్ చాలా బాగా చేశాడు. అంటే మనోడు యాక్టర్ గా చాలా మంచి ఇది ఉంది, కానీ బిఫోర్ వచ్చిన 2 సినిమాలు కొద్ది కథల పరంగా కొద్ది ప్రాబ్లం వచ్చింది. సో కథలు మంచిగా చూసుకుంటే చాలు. ఇప్పుడు రంగిదే కానీ అలాంటి సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు కాబట్టి ఎక్కడ నుంచి ఇంకా ఫ్యామిలీ స్టోరీలు తీసుకొని బెటర్. ఇంకా ఓవరాల్గా 3 ఇస్తాం. న్యాయం సార్. పవన్ కళ్యాణ్ గారి టైటిల్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా లాగా తీయడానికి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా నితిన్ కూడా తీస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకేముంటుంది ఆ క్రేజ్? ఆయన క్రేజ్ వేదబ్బా. అది నీకు ప్లాప్ అనిపిస్తే నన్ను ఏం చేయమంటావు? ఇటు ఒక కెమెరా తప్ప ఈయన ప్లాప్ అంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు? ఆయన గురించి చెప్పండి. నేనది ప్లాప్ అనుకోవట్లేదు. సినిమా నాకు నచ్చింది. తమ్ముడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని నితిన్ అనేది పక్కన పెడితే తమ్ముడు టైటిల్ అనేది దీనికి యాప్ట్ అయింది ఈ సినిమాకి. ఎందుకంటే లయ అనేది అక్కకి తమ్ముడే కదా. మొత్తం అక్కని ఎలా సేవ్ చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎలా సపోర్ట్ చేశాడు అని ఉంది కాబట్టి తమ్ముడు అని పెట్టాలి. ఒక చిన్న పని అక్కని పెట్టాలా, తొక్కని పెట్టాలా, తమ్ముడు అని పెట్టాలా, బామ్మరిది అని పెట్టాలా. నెక్స్ట్ టైం వెళ్ళి దిల్ రాజు గారికి మీరు చెప్పండి. లేదంటే ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి పలానా టైటిల్ అది పెట్టండి, పలానా టైటిల్ అది పెట్టండి. అసలే మీకెందుకు ఎంత మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నీలాంటి వాళ్ళు చెప్తే వర్కౌట్ కూడా అవుతుంది. చెప్పొచ్చు కదా. 2 million ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకేం కావాలి? నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి చెప్పు. ఏం కావాలి నీకు? బాగుంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం ఫైటింగ్స్ ఎక్కువ అయింది. విలన్ క్యారెక్టర్ బాగుంది. అదే నితిన్ అంత ఏం లేదు చూపేది. అంతే, ఆ తమ్ముడు వేరే ఈ తమ్ముడు వేరే లేదు. కాకపోతే ఆ తమ్ముడులాగా ఈ తమ్ముడు లేడు యాక్టింగ్లో. యాక్టింగ్ అటర్ ఫ్లాప్ అయింది నితిన్ది. ఇక్కడ వచ్చేసి మళ్ళా ఈయనది హీరో అయితే అటర్ ఫ్లాప్, హీరోయిన్ అయితే చచ్చిపోతుంది లాస్ట్లో. ఇంకొక హీరోయిన్ ఇంకో విలన్ అయితే మామూలు హీరో యొక్క లెవెల్లో ఉంది హీరోది యాక్టింగ్ అయితే సూపర్. అంత ఏం లేదు భయ్య. కాకపోతే ఫైటింగ్ ఎక్కువ పెట్టిరు. సెకండ్ హాఫ్లో అయితే ఫైటింగ్ పెట్టిరు. దానివల్ల కొంచెం మ్యూజిక్ దానికి తోడైంది. అయితే లేపుదాం అనుకోరు కానీ సినిమాని, కానీ ఇంకా డౌన్ అయిపోయింది అంతా. అంతే, ఏం లేదు స్టోరీలో. కాకపోతే దాన్నే అటు ఇటు తిప్పిరు అంతే. అది నార్మల్ స్టోరీ, మనం చూస్తూ ఉంటాం ఇలాంటి స్టోరీ చాలా. అయ్యో సెలెక్ట్ చేసుకుంటున్నా కానీ కొంచెం అంత క్లిక్ కావట్లే, అప్పట్లాగా క్లిక్ కావట్లే. కానీ ఆయన కూడా వచ్చిండు, చూసిపోయిండు. సినిమాకి వచ్చిండు, చూసిపోయిండు. వెళ్ళిపోయినట్టుంది, మధ్యలో నుంచి వెళ్ళిపోయినట్టుంది.
ఇక చూడొచ్చు భయ్య, ఒకసారి చూడొచ్చు సినిమా. మరీ అంత అటర్ ఫ్లాప్ కాకుండా, మరీ అంత హిట్ కాకుండా చూడొచ్చు ఒకసారి సినిమా. రేటింగ్ ఏముందా, నార్మల్. అంత ఫ్లాప్ కాకుండా అంత హిట్ కాకుండా నార్మల్ యావరేజ్. తమ్ముడు సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాక్ ఉంది. సెకండ్ హాఫ్లో ఫైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. లయా కంబ్యాక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకుంటే తేడా. నితిన్ పర్వాలేదు, యాక్టింగ్ పర్వాలేదు, సినిమా పర్వాలేదు. ఓవరాల్ 2.5 out of 5 రేటింగ్. అంటే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డల్గా ఉంది అంతే. ఓవరాల్ యావరేజ్.